Okay, let us start. Question number 12, end of chapter exercise from the chapter 1, orienting yourself. Given that A is equals to B, A points, B points, C points, ఇచ్చారు. So show that they lie in a circle K whose center is origin. What is the radius of circle అని అడిగారు. Okay. So if you take the coordinate axis, 0 to 10 తీసుకున్నాను నేను ఇక్కడ, -10, 0 to -10, అండ్ y యాక్సిస్లో కూడా 0 to 10 అండ్ పాజిటివ్ నెగిటివ్లో కూడా సేమ్ తీసుకున్నాను. సో మీరు రఫ్గా ఒక డయాగ్రామ్ లాగా లొకేట్ చేసి చూడండి. ఏ పాయింట్ ఇక్కడ 4th క్వాడ్రంట్లో వస్తుంది, బి పాయింట్ -4,7 అండ్ సి ఇక్కడ. సో ఇఫ్ యూ అబ్జర్వ్, మీ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసి ఒక సర్కిల్ డ్రా చేస్తే, ఓకే, యూజింగ్ ద కంపాస్ యూ విల్ గెట్ ద ఎగ్జాక్ట్లీ సర్కిల్లో వస్తాయి మీకు. ఓకేనా? లేదు, జియో సాఫ్ట్వేర్ యూజ్ చేశాను, జియో జీబ్రా సాఫ్ట్వేర్ నేను యూజ్ చేసి లొకేట్ చేశాను. మీరు ఎగ్జాక్ట్గా చూడండి, ఏ పాయింట్ ఇక్కడ, బి సి పాయింట్ క్లియర్గా వచ్చాయి. ఓకే, ఫైన్. సో ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు థింక్ ఇన్ దిస్ వే. ఫస్ట్ లొకేట్ చేసి సర్కిల్లో వస్తాయా లేదా అని చెక్ చేయండి. బట్ యాక్చువల్ ప్రాసెస్ ఏంటి? వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ అ సర్కిల్? రేడియస్ అంటే ఏంటి? ఆరిజిన్ నుంచి లెటెస్ట్ టేక్ అ పాయింట్ ఏ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫార్ములా? వాట్ ఈస్ యువర్ x1 y1, వాట్ ఈస్ యువర్ x2 y2? యూ హ్యావ్ టు థింక్. ఓకే, దెన్ అలాగా ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫస్ట్ పార్ట్లో ఓఏ, ఓబి, ఓసి కనుక్కుంటారు. ఒకవేళ ఇఫ్ ఆల్ దే ఆర్ లై ఆన్ అ సర్కిల్, అవి మూడు ఈక్వల్ రేడియస్ ఉండాలి కదా, డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ సేమ్ రావాలి, వస్తేనే దే ఆర్ ద రేడియస్, అంటే దే ఆర్ ఆన్ ద సర్కిల్ అనమాట. ఓకే, ఆ ఐడియా ఫస్ట్ మీకు రావాలి, తర్వాత సొల్యూషన్ చేయండి. పార్ట్ 2, గివెన్ ద పాయింట్స్ డి అండ్ ఈ, చెక్ వెదర్ ద డి అండ్ ఈ లై విత్ ఇన్ ద సర్కిల్ ఆర్ ఆన్ ద సర్కిల్ ఆర్ అవుట్ సైడ్ ద సర్కిల్. ఓకే, ఇప్పుడు ఏబీసీ చూడకండి. ఓకే, డి ఎక్కడుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ. ఓకే, మీరు లొకేట్ చేయండి. ఇక్కడ చూడండి, 5 ఇక్కడ, 6 ఇక్కడ. ఓకే, ఇక్కడ క్లియర్గా లేదు, నేను ఇక్కడ లొకేట్ చేశాను చూడండి ఎగ్జాక్ట్గా. కెన్ యూ సీ హియర్? సి, ఇక్కడ 5 అండ్ ఇక్కడ 6, ఎక్స్ యాక్సిస్లో -5 అండ్ 6. దిస్ ఈస్ ద రైట్ లొకేషన్ అనమాట. అంటే ఇక్కడ లొకేట్ చేస్తే కొంచెం లోపలికి వచ్చింది. కెన్ యూ సీ దట్? ఓకే, మీరు రఫ్గా లేదు గ్రాఫ్ పేపర్లో తీసుకొని కూడా మీరు ప్రజెంట్ చేయొచ్చు. యూ విల్ గెట్ అ క్లియర్ ఐడియా. అండ్ ఈ పాయింట్ చూడండి, మీకు ఎక్కడొచ్చింది? 0,9 అంటే సర్కిల్ కన్నా పైన వస్తుంది. సో ఇది మీకు ఇన్సైడ్ అండ్ అది మీకు అవుట్ సైడ్ వస్తుంది. సో ఫస్ట్ మీకు క్వశ్చన్ అనలైజ్ చేసుకోవడానికి, ఎలా నాకు ఆన్సర్ వస్తుందని చెక్ చేసుకోవడానికి ఈ డయాగ్రామ్ యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఎలా చేయాలి? ఎస్, నవ్ వీ విల్ గో టు ద సొల్యూషన్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద సొల్యూషన్. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ ద సొల్యూషన్. ఓకే, సో సొల్యూషన్లో ద పాయింట్స్ ఆన్ ద సర్కిల్. So as I said, O to A. See, look at my cursor. Can you see here? Right? So ikkada cursor lo 0 to A. Let me use the pen. Okay, I am taking the pen with okay. So OA distance. Idi manam find out cheste first. OA. Okay. Okay. OA, distance between the 2 points. O origin 0,0, x1 y1, మన x2 y2 1, -8. సో సబ్స్టిట్యూట్ చేయండి, x2 - x1 హోల్ స్క్వేర్, y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ నెగిటివ్స్ పాజిటివ్స్ అవుతాయి, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి. ఓకే, సో 1 + 64 గేవ్స్ యూ 65 యూనిట్స్. సో క్లియర్గా చూడండి, మనకి ఓఏ, ఓకే, 65 యూనిట్స్ వచ్చింది, రైట్? నెక్స్ట్ ఓబి కూడా సేమ్, ఆరిజిన్ నుంచి బి పాయింట్కి. బి పాయింట్ ఏమొస్తుంది మీకు? ఇక్కడ ఉంది చూడండి, -4,7. ఇది మన x2 y2 అండ్ ఆరిజిన్ ఈజ్ x1 y1. సబ్స్టిట్యూట్ చేయండి అండ్ యూ విల్ గెట్ ద పాయింట్స్. ఓసి ఆల్సో సేమ్, 0,0 అండ్ సి ఈజ్ x2 y2. సబ్స్టిట్యూట్, యూ విల్ గెట్ ద సేమ్. సో లిజన్ కేర్ఫుల్లీ. In OA, OB and OC, you will observe that all the three are of same units. That means they lie on a circle, kada, and that's the radius. Okay, center nunchi any part of the circle will maintain the same distance, kada. That is called the radius, right? What is radius? What is diameter?
Diameter ante radius left side and right side, means 2 times if you add the radius you will get the diameter. రేడియస్ అంటే సెంటర్ నుంచి ఎనీ పాయింట్కి ఏకి కానీ బీకి కానీ సికి కానీ లేదు మీరు ఇంకో కొత్త పాయింట్ తీసుకున్నా కూడా అక్కడ డిస్టెన్స్ సేమ్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ రేడియస్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. దెన్ వాట్ ఈస్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్? సెకండ్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్ ఇస్ దే ఆర్ గివింగ్ ఓడి. ఓకే, ఓడి మీరు డ్రా చేస్తే మ్యాప్ చేస్తే కొంచెం లిటిల్ ఇన్సైడ్ వచ్చింది. ఓకే, బట్ నౌ లెట్స్ వెరిఫై యూజింగ్ ద డిస్టెన్స్ ఫార్ములా. సో మన x1 y1 0, 0, x2 y2 minus 5, 6. So substitute in the equation, you will get 25 plus 36, which is 61. Okay, so 61 అంటే less than the radius కదా, మనకి radius ఎంత వచ్చింది, square root 65 వచ్చింది, but square root 61 is less than that. So D lies inside the circle అన్నమాట. ఓకే, is that clear? OD. ఓకే, మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది అంటే జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నవ్ లెట్స్ కంటిన్యూ టు ద నెక్స్ట్ పాయింట్. ఓఈ. ఓఈ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ O 0, 0 which is x1 y1 and x2 y2 is our 0, 9. So substitute in the formula x2 minus x1 whole square plus y2 minus y1 whole square and you will get square root of 81 which is equals to 9 units. ఓకే, సో మీకు ఇక్కడ చూడండి 81 తీసుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే 81 √81 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ √65 కదా, అంటే బయట ఉంటుంది, రేడియస్లో బయట ఉంటుంది అనేసి. సో ఈ లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్. సో D ఈజ్ ఇన్సైడ్ ద సర్కిల్ అండ్ E ఈజ్ అవుట్ సైడ్ ద సర్కిల్. ఓకే, విత్ దిస్ ద క్వశ్చన్ 12 ఈజ్ డన్. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.